శివాయ. ఎవరికైనా మహాశివరాత్రి అంటే రాత్రంతా జాగారం, శివాలయ సందర్శనం, శివుని భజనలు, ఉపవాసం, అభిషేకం అని ఉంటుంది కదా. ఈ మహాశివరాత్రి వెనుక ఉన్న పవిత్రమైన కథలు, దీని విశిష్టత తెలుసుకుందాం ఈ బ్లాగ్ లో. మా సెలబ్రేషన్ స్టోరీ మీకోసం. అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాం? మహాశివరాత్రి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటాం. ఇది శివుని పూజకు ప్రత్యేకంగా అర్ధరాత్రి వరకు శివనామస్మరణ చేయడం, ఉపవాసం ఉండటం, శివలింగానికి అభిషేకాలు చేయడం వంటి ఆచారాలతో ఘనంగా జరుపుకుంటాం. మరి అసలు శివరాత్రి కథ ఏంటి? మహాశివరాత్రికి సంబంధించి 3 ప్రధాన కథలున్నాయి. మొదటిది శివపార్వతుల వివాహం. ఈ రోజు శివుడు పార్వతిని వివాహం చేసుకున్న రోజు అని చెబుతారు. పార్వతీదేవి మహాదేవుని భర్తగా పొందడానికి కొండల్లో తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఈ రోజున ఆమెను వివాహం చేసుకున్నాడు. అందుకే ఈ రోజు మహిళలు భర్తలు దీర్ఘాయువు కోరుతూ వ్రతాలు చేస్తారన్నట్టు. రెండవది సముద్ర మథనంలో నీలకంఠుడు అవతారం. దేవతలు మరియు అసురులు పారిజాత వృక్షం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు మొదటగా హాలాహల అనే భయంకరమైన విషం బయటపడింది. ఈ విషం భూమిని నాశనం చేసే స్థాయిలో ఉంది. అప్పుడు దేవతలు, అసురులు శివుడిని ప్రార్థించగా ఆయన ఆ విషాన్ని తన గొంతులో నిలుపుకొని ప్రపంచాన్ని రక్షించాడు. ఈ కథ ప్రకారం ఈ రోజు శివుడికి అభిషేకాలు చేస్తే మనలోని అన్ని దుష్ట శక్తులు తొలగిపోతాయని నమ్మకం. మూడవ కథ భక్త మార్కండేయుడు మరియు యమధర్మరాజు కథ. మార్కండేయుడు అనే చిన్న పిల్లవాడు శివుని భక్తుడిగా రోజు పూజ చేసేవాడు. అయితే అతని జీవితకాలం 16 ఏళ్లకే ముగియాల్సిందిగా యమధర్మరాజు నిర్ణయించాడు. యముడు మార్కండేయుని ప్రాణం తీసేందుకు రాగా బాలకుడు శివలింగాన్ని కౌగిలించుకుని ఓం నమః శివాయ అని జపం చేశాడు. ఈ శబ్దానికి స్పందించిన శివుడు ప్రత్యక్షమై యముణ్ణి ఓడించి మార్కండేయునికి దీర్ఘాయువు ప్రసాదించాడు. ఇందువల్ల శివరాత్రి రోజున జాగారం చేస్తే యమధర్మరాజు కూడా దరిచేరడు అని నమ్మకం అన్నట్టు. ఈ సంవత్సరం మా శివరాత్రి సెలబ్రేషన్ సింపుల్ గా భక్తితో జరుపుకున్నాం. తెల్లవారుజామునే లేచి శుభ్రంగా స్నానం చేసి నైవేద్యాలు ప్రిపేర్ చేశాను. నాకు కుదిరినంత వరకు నా శక్తి మేరకు సింపుల్ గా చేశాను. నేను వచ్చేసి 2 రకాల నైవేద్యాలు చేశాను. ఒకటి గోధుమ రవ్వ కేసరి అండ్ ఇంకొకటి స్వీట్ పొటాటోస్ ని బెల్లం పాకంలో ఉడికించడం అన్నట్టు. తర్వాత శివుడి ఫోటోకి పూలు పెట్టి ధూపదీపాలు వెలిగించాను. నేను చేసిన నైవేద్యాలతో పాటు కొన్ని పళ్ళను కూడా సమర్పించాను. ఓం నమః శివాయ అని జపం చేస్తూ శివాష్టకం పఠించాను. లాస్ట్ లో ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి పూజ ముగించేశాం. తర్వాత టెంపుల్కి వెళ్ళాం. మాకు దగ్గరలో హిందూ టెంపుల్ అని ఉంది, అక్కడికి వెళ్ళాం. నాకైతే టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఇండియాలో ఉన్న ఫీలే వచ్చింది. అసలు ఆ జనాలు పూజలు చూస్తుంటే మనసు ఎంతో హాయిగా అనిపించింది. యాక్చువల్గా టెంపుల్ లోపల ఫొటోస్ వీడియోస్ అలా ఉండదు కాబట్టి ఎక్కువ తీయలేదు, ర్యాండమ్గా అలా కొన్ని తీసా అంతే. ఇంకా లోపల శివునికి పాలాభిషేకం కూడా చేశాం. అవన్నీ పిక్స్ తీసుకోనికి కుదరలేదు. ఇంకా అలా కొద్దిసేపు కూర్చొని ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేస్తాం. ఇప్పటి వరకు ఎప్పుడు శివరాత్రి రోజు ఉపవాసం లేను. సో ఇంకా ఈసారి కూడా లేను. అలా భోజనం చేసేసాం. సో అలా జరిగింది మా శివరాత్రి. మరి మీరు శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓం నమః శివాయ.